హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన అల్లం బెల్లం నిల్వ పచ్చడి అండి. చాలా ఈజీగా చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అల్లం శుభ్రంగా కడుక్కొని తొక్క తీసి నీట్గా కడిగి 4-5 సార్లు కడిగి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక గంట సేపు ఎండబెట్టాలండి. ఎండ తడి ఆరిపోయేంత వరకు ఎండబెట్టుకుని ఇప్పుడు ఒక కప్పు తీసుకుందాం. ఒక కప్పు అల్లం ముక్కలు, ఒక కప్పు చింతపండు, ఒక కప్పు బెల్లం. ఈ 3 ఈక్వల్గా తీసుకోవాలి. కారం కూడా సేమ్ తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూను ధనియాలు కూడా వేసి లాస్ట్లో దింపే ముందు వేయాలండి. అవి వేగిన తర్వాత అదే ప్యాన్లో 1 స్పూను జీలకర్ర వేసుకుని ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుని ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్ అండి, 1/2 కప్తో కప్పున్నర వాటర్ వేసాను నేను. వాటర్ వేసి అవి మరిగినప్పుడు చింతపండు వేసి ఈ విధంగా స్మాష్ చేసుకుని ఉడకనివ్వాలండి. పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఆ ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని పల్లీల నూనె వేయాలండి. పచ్చడికి చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు వేసి లో టు ఫ్లేమ్లో ఎక్కువ టైం పడుతుందండి. దీనికి బాగా వేపుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు చింతపండు ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలండి. చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 1 కప్పున్నర వాటర్ వేసుకోవాలండి. ఆ కప్పు 1/3 కప్పు. ఆ కప్పుతో కప్పున్నర వాటర్ వేసుకుని కప్పు బెల్లం అందులో వేసేసుకోవాలి. ఇది వేసుకుని బాగా ఉడకనివ్వాలండి. ముద్రపాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో కప్పున్నర ఆయిల్ వేసానండి నేను. ఇది పల్లీల నూనె బాగా వేడయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి, 1 ఎల్లుల్లిపాయ అండి. ఇది తొక్క తీసి వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని లాస్ట్లో 1 స్పూను ఇంగువ వేసుకుని స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ విధంగా తిక్కిగా పాకం వచ్చినప్పుడు మనం చింతపండు గుజ్జు వేసేసి 2 కలిపి 1 నిమిషం ఈ విధంగా దగ్గరయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేపుకున్న అల్లం ముక్కలు వేసి బాగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ పట్టిన తర్వాత 1 కప్పు కారం వేసుకోవాలండి. నేను తక్కువ వేసాను. మీరైతే కరెక్ట్ కొలతలు సరిపోతే 1 కప్పు వేసుకోవాలి. తర్వాత ఉప్పు 1/3 కప్పు వేసానండి. ఉప్పు వేసుకుని ఈ 3 మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. అవి మిక్సీ పట్టిన తర్వాత చింతపండు బెల్లం పేస్ట్ వేసి ముందుగా మెంతులు, జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసుకుని మొత్తం అంతా కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ముందుగా పోపు పెట్టుకున్న పోపులో వేసేసి పేస్ట్ అంతా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. లాస్ట్లో 1 స్పూను పసుపు వేసుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చండి. నేనైతే కారం సరిపోలేదు, 4 స్పూన్లు కారం మళ్ళా వేసాను. ఇలా వేసుకుని కలిపిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వుండే అల్లం నిల్వ పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.